వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అరెస్ట్ అనేది జరుగుతుందా లేదా అనే ఒక సమయంలో చర్చ సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో అయితే వరుసబెట్టి వైసీపీ నేతల అరెస్టు అవుతున్నప్పుడు జగన్ అరెస్ట్ ఎప్పుడు అని హీట్ ఎక్కించే విధంగా డిస్కషన్ జరిగిన సంగతి విదితమే. జగన్ అరెస్టు మీద అప్పట్లో మీడియాలో కూడా ఎక్కువ కథనాలు వచ్చాయి. అదిగో ఇదిగో అన్నంతగా హడావిడి సాగింది. అయితే ఆ తర్వాత అది ఆగిపోయింది. అంటే ప్రచారం అన్నమాట. మళ్ళీ ఇన్ని నెలల తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నెల్లూరు జిల్లా సభలో మాట్లాడుతూ జగన్ అరెస్టు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను జైలులో పెట్టారు అని బాబు 2023 సెప్టెంబర్ 9 నాటి ఉదాంతాన్ని ఈ సభలో తలుచుకున్నారు. మరి నేను కూడా ఆ పని చేయలేనా? నాకు చేత కాదా అని ఆయన సభ సాక్షిగా ప్రజలను ప్రశ్నించారు. నన్ను జైలులో పెట్టిన వారిని తిరిగి జైలుకు పంపించడం నాకు ఒక నిమిషం పని కాదు అని బాబు అన్నారు. నాకు అనుభవం లేదనుకుంటున్నారా అని ఆయన కూడా ప్రశ్నించారు. అయితే తాను రాజకీయ కక్ష సాధింపులకు దిగదలుచుకోలేదు అని చంద్రబాబు అన్నారు. రాష్ట్రం ఇప్పటికే నష్టపోయిందని, దానికి అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అన్నారు. అందుకే తాను ఈ విషయాలను పట్టించుకోవడం లేదని అన్నారు. ఇదిలా ఉంటే కూటమి చేతిలో ఇంకా 3 ఏళ్ల దాకా అధికారం ఉంది. జగన్ ని అరెస్ట్ చేయాలి అంటే జస్ట్ 1 మినిట్ అని కూడా కూటమి పెద్దలు చెబుతున్నారు. అందువల్ల జగన్ కి అరెస్ట్ కి మధ్య దూరం కానీ కాలం కానీ ఎంతో దగ్గర మనందరికీ కూడా మరోసారి అర్థమవుతుంది. అయితే అరెస్ట్ ఉంటుందా ఉండదా అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేరు. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడేమి జరుగుతుందో బహుశా నేతలకు కూడా తెలియదు. అయితే చంద్రబాబుని అరెస్ట్ చేసి వైసీపీ తన గొయ్యి తానే తవ్వుకుంది అన్నది కఠినమైన రాజకీయ విశ్లేషణ. ఎన్నికలకు 6 నెలల వ్యవధి ఉండంగా బాబుని అరెస్ట్ చేసి కొరివితో తలగొరుక్కుంది. వైసీపీ రాజకీయంగా భారీ మూల్యం చెల్లించింది. ఆ పని అయితే కూటమి చేయలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో అరెస్టులు అన్నవి ప్రత్యర్థులకు కొంత ఇబ్బందిగా ఉన్నా ఎన్నికల్లో మాత్రం సానుభూతి అస్త్రాలుగా మారుతున్నాయని తెలిసిందే. దాని మీద అనేక అనుభవాలు కూడా ఉన్నాయి. అలాగని జగన్ అరెస్టు జరగదని వైసీపీ బేఫికర్ గా ఉండే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది. అందుకే కేంద్రం ఏజెన్సీల ద్వారా కాగాల కార్యం జరిగినా జరగవచ్చు అన్నది కూడా ఉంది. ఎలా అరెస్ట్ చేసినా కూడా ఎంతో కొంత రాజకీయంగా వైసీపీకి అది సానుభూతి అనే ఒక చర్చ ఉంది. అయితే జగన్ లాంటి అతి ముఖ్య నేతను అరెస్ట్ చేస్తే వైసీపీ జనంలో ఎలా వెళ్తుంది అన్నది కూడా మరో చర్చ. మొత్తం మీద చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలను చూస్తే కనుక జగన్ అరెస్టు మీద మరోసారి వాడి వేడిగా డిస్కషన్ కి ఆస్కారం కలుగుతుంది అని అంటున్నారు. చూడాలి మరి జగన్ అరెస్టు ఉంటుందా లేదా అన్నది.